సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేస్తా. అండ్ ఈ డేట్ 4th August 2025. సో మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చా. సో మన మార్నింగ్ అప్డేట్లో జోగరాస్ టీం వాళ్ళు సో డోర్లో సంబంధించిన మట్టి వరకు అయితే చేసుకుంటారు. అండ్ ఇంకా మనకి కార్పెంటర్ టీం అన్న వాళ్ళు కింద మన ఖైరతాబాద్ గణేష్ బేస్ దగ్గర మొత్తం అయితే జాలి పెట్టేస్తారు. అండ్ ఇంకోటి మనకి ఫేస్ దగ్గరికి వెళ్ళి సో చూపించడం అయితే చేసిన. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించిన. అండ్ ఇంకో లాస్ట్ దాకా చూడండి వీడియో. అండ్ ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష్. సో ప్రెజెంట్ సో దగ్గరికి వెళ్ళి సో ఒక్కొక్కటి చూపిస్తా. అండ్ పైనకి వెళ్తా ప్రెజెంట్ అయితే. సో బాయ్. సో మీ గురించి అయితే సో దగ్గరికి అయితే వచ్చా. అండ్ ఇక్కడ చూడొచ్చు సో ఓవరాల్గా వర్క్స్ గణేష్ ఫేస్ అయితే ఐబ్రోస్ అయితే పెట్టారు. సో కనిపిస్తుంది ఐబ్రోస్. సో ఇదంతా ఐబ్రోసే. సో ప్రెజెంట్ సో ఈ విధంగా అయితే ఉంది. సో మొత్తం మనకి సైడ్స్కి కూడా చెవులు కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అయితే డిజైన్ చేసారు. సో దగ్గరికి వెళ్ళి ఇంకోటి చూపిస్తా. అండ్ ఇక్కడ దంతాలు. సో దంతాలు చూడొచ్చు, స్వామివారి దంతాలు ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ప్రెజెంట్ సో ఈ విధంగా అయితే ఉంది. సో అక్కడ సైడ్ కూడా చూపిస్తా ఒకసారి. సో ఇక్కడ మనకి సైడ్ విగ్రహం చూడొచ్చు. సో మనకి క్లియర్గా సో ఐస్తో పాటు మొత్తం కనిపిస్తుంది. సో దంతాలు అండ్ మనకి ఇక్కడ మొత్తం ఐబ్రోస్ కూడా సో ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇదంతా మూర్తిశ్వర్ టీం వాళ్ళు అయితే చేస్తారు. సో ప్రెజెంట్ చూడొచ్చు మనకి మెయిన్ విగ్రహం సో ఈ విధంగా అయితే ఉంటుంది. తొండం కూడా చూడొచ్చు సో ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో మొత్తం మనకి ఇదంతా మూర్తిశ్వర్ వాళ్ళు అయితే తీసారు. సో సైడ్కి కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేసారుగా. సో నేనైతే ఫేస్ దాకా అయితే వచ్చి తీస్తున్నా. సో కనిపిస్తుందిగా. సో ఇది మనకి గణేష్కి లెఫ్ట్ సైడ్. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసారు. సో ఇది తొండం. సో తొండం భాగం అండ్ ఐస్. సో చూడొచ్చు ఓవరాల్గా సో ఏ విధంగా ఉందో. సో సైడ్స్కి హెయిర్. సో హెయిర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసారో చూడొచ్చు. అండ్ మన తొండం భాగం. సో మన దంతాలు కూడా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ఐస్ చిన్న ఉంది. సో కొంచెం ఏమంటారు సైడ్ స్పేస్ కాబట్టి సో ఆ విధంగా అయితే సో కొంచెం చిన్నగానే ఉంటుంది. సో ఇటు సైడ్ మనకి మెయిన్ ఫేస్ అయితే ఇటు సైడ్ అయితే ఉంది. సో ఇక్కడైతే సో మెయిన్ చిన్న విగ్రహం కనిపిస్తుంది సైడ్స్కి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ పైన చేసినావు. సో ఆల్రెడీ చూపించావు కదా. సో అది కూడా చూపిస్తాం. సో ఇక్కడ చూడొచ్చు. సో మెయిన్ సైడ్ విగ్రహం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఇక్కడ ఆయుధం. సో ఆయుధం పెట్టొచ్చేయి. సో ఎట్లా కనిపిస్తుందో చూడొచ్చు. సో మెయిన్ ఆయుధం పెట్టొచ్చేయి అయితే. సో మన గణేష్ ఫేస్ అయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చెవులు కానీ అండ్ దంతాలు కూడా సో మొత్తం సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే అయింది. సో చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. సో తొండం కూడా మనకి చుట్టుకొని అయితే ఉంటుంది. సో కనిపిస్తుంది అనుకుంటా ఇది. అండ్ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా చూడొచ్చు. ఫస్ట్ లేయర్ సంబంధించి వర్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ మన గణేష్ తొండం చూడొచ్చు ఎంత కింద దాకుందో. సో చూపిస్తా. ఇదంతా గణేష్ తొండం. సో కనిపిస్తున్నట్టుంది. సో ఇదంతా ఫేస్. మళ్ళా ఇక్కడ చూడొచ్చు లడ్డు పెట్టే చెయ్యి కనిపిస్తాం. ఇది లడ్డు పెట్టే చెయ్యి అనమాట. సో ఇది చూడొచ్చు మొత్తం మనకి చెయ్యి. అండ్ ఇక్కడ సైడ్ విగ్రహం. సో మనకి చూడొచ్చు. సో కళాకారు మన మూర్తిశ్వర్ టీం వాళ్ళు అయితే సో ఫినిషింగ్ టచ్ ఇస్తారు. సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్ ఇదంతా సో నడుస్తుంది. సో కనిపిస్తుందిగా. సో ఇదంతా మనకి సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్. సో తొండంగానే అండి ఇటు ఆయుధం పెట్టేసేయి. సో వర్క్ అయితే చేస్తారు అన్న వాళ్ళు అనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూపించమన్నారు కదా. సో చూపించా. సో ఇదే అప్డేట్. సో ప్రెజెంట్ అయితే సో థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో చూడొచ్చు ఇక్కడ. సో జూట్ అయితే సపరేట్ చేస్తారు. సో చిన్న చిన్న పార్టికల్స్ లాగా సో కట్ చేస్తారు. చూడొచ్చు అన్నవారు. సో అయితే ఇట్లా కట్ చేసి మనకి సపరేట్ చేస్తారు కొంచెం స్మూత్గా. సో ఇదంతా జూట్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తాయి. అండ్ శాండ్. సో శాండ్ అనేది మన కన్స్ట్రక్షన్లో ఫిల్టర్ చేస్తారు. సో స్మూత్ ఒక పాలిష్డ్ మట్టి రావడానికి. సో అంటే ఏం ఆయిల్ లేకుండా సో స్మూత్ మట్టి రావడానికి అయితే సో ఇది మనకి థర్డ్ లేయర్కి అయితే యూజ్ చేస్తారు. ఇది సో కనిపిస్తున్నాయి. సో మనకి కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారు. ఎట్లయితే చేస్తారో ఆ విధంగానే చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో మట్టి. సో ఇదంతా
సో థర్డ్ లేయర్ సంబంధించిన మట్టి అయితే ఇది కనిపిస్తుంది కదా. సో ఇదంతా థర్డ్ లేయర్కి యూజ్ చేస్తారు. సో మనకి జూట్ ఇంకా శాండ్ రెండు కలిపి అయితే సో థర్డ్ లేయర్కి అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ప్రెజెంట్ సో అమ్మవారు అయితే సో థర్డ్ లేయర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ప్రెజెంట్ సెకండ్ లేయర్ అయింది కదా. సో ఇంకా మనకి థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే సో స్టార్ట్ చేస్తారు. మన ఒడిస్సా టీం వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు. సో చూడొచ్చు. సో మొత్తం ఇదంతా మనకి థర్డ్ లేయర్ చూడొచ్చు ఎంత యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి జాలీ వర్క్ కూడా అయిపోయింది కాబట్టి సో కింద బేస్కి సో మనకి ఫస్ట్ లేయర్ పెడతారు. ఫస్ట్ కింద బేస్ ఉంది కదా, ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్ అనేది పెట్టేస్తారు. సో దానికైతే ఇక్కడ ఇవి యూజ్ చేస్తారు. ఇక్కడ కింద బేస్ ఉంది కదా, సో ఇదంతా మనకి ఫస్ట్ లేయర్ పెడతారు. సో పెట్టినాకైతే యూజ్ చేస్తారు చూడవచ్చు. సో అన్న అయితే పెట్టిందిగా. సో ఇదంతా ఫస్ట్ లేయర్కి అయితే యూజ్ చేస్తారు. సో కొంచెం గొంతు ఏమంటారు మారింది. సో హెల్త్ బాగాలేదు కాబట్టి సో దాని గురించి అయితే సో చూడొచ్చు. సో మనకి ఫస్ట్ లేయర్ ఎలా పెడతారో సో ఆ విధంగా అయితే పెడతారు. సో తీసుకొని అయితే సో మొత్తం ఇదంతా అప్లై చేసుకుంటూ పోతారు. సో ఈవినింగ్ కల్లా నాకు చేసి బేస్ మొత్తం పెట్టేసుకుంటారు. సో బేస్ మొత్తం ఫస్ట్ లేయర్ పెడతారు. తర్వాత ఇంకా ఇక్కడ కూడా సో ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా సో నాకు థర్డ్ లేయర్స్ వచ్చి జాలి పెట్టడానికి స్టార్ట్ చేసారు. సో కనిపిస్తుంది కదా. సో ఇదంతా సో మనకి మొత్తం పూరి జగన్నాథ స్వామి దాకా సో ఇదంతా పెడతారు. సో ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా చూడొచ్చు. సో మొత్తం పెట్టుకుంటూ పోతాడు. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా సో మొత్తం అదంతా పైన దాకా అదంతా లోపల అండ్ ఇటు సైడ్ మొత్తం పెట్టుకుంటూ పోతారు. సో జాలి అనేది పెట్టుకోవాలి కాబట్టి ఇది చెట్టుకు సంబంధించి సో కనిపించట్లేదు. సో దాని గురించి ఇక్కడ చూడొచ్చు. సో ఎట్లా పెట్టుకోరు. సో ఇదంతా జాలి. సో అంతా జాలికి సంబంధించిన వర్క్ అయితే వేస్తారు ప్రెజెంట్. సో ఇక్కడ మొత్తం పెట్టుకోరు కదా. సో ఈ విధంగా మనకి జాలి అనేది పెట్టేస్తారు పైన దాకా. సో కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం జాలి వర్క్ అయితే సో ఈ విధంగా అయితే నడుస్తుంది. మొత్తం పెట్టేసుకుంటారు. సో మనకి గ్లోబ్ దగ్గర కూడా కనిపిస్తుంది. సో మొత్తం గ్లోబ్ దగ్గర పెట్టేసారు. అన్ని పెట్టినాక ఇంకా ఇదంతా ఫస్ట్ లేయర్ పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి మట్టి ఉంటాయి కదా, మట్టి పైకి అయితే తీసుకుపోతారు. ఎందుకంటే మనకి గణేష్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో మన చేతి అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో మన మూర్తి సార్ వాళ్ళు అయితే వర్క్ చేస్తారు. సో మన జోగారా సార్ ఈరోజు ఈవినింగ్ వస్తారంట. సో అడిగా ఈరోజు అయితే ఈవినింగ్ రావచ్చు అంటారు. సో ఇదంతా అప్డేట్ అయితే ఇక్కడ ఉన్నది ఇదే. సో మనకి జాలి అనేది పెట్టేస్తారు. సో నెక్స్ట్ ఇంకా మట్టి స్టార్ట్ చేస్తారు. సో మనకి థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్స్ సో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ బేస్ దగ్గర ఫస్ట్ లేయర్ పెట్టేసుకుంటారు. అంతా పెట్టుకున్నాక సో మనకి థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మొత్తం జోగరావు సార్ టీం కింద అయితే సో పైన మనకి మూర్తి సార్ స్టార్ట్ చేస్తారు థర్డ్ లేయర్. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్. సో రేపు ఈరోజు ఈవినింగ్ ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే సో ఈవినింగ్ అప్డేట్ ఇస్తా. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.